హాయ్ అండి అందరికీ. తెలుగు మెథడాలజీకి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకి ఒక అకాడమీ బుక్ అనేటటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది కదండి. ఆ అకాడమీ బుక్ నుంచి మనకి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అయ్యాయి కాబట్టి మెథడాలజీకి సంబంధించి క్విక్ రివిజన్గా ఆ బిట్లు అనేటటువంటి ఒకసారి చూద్దామని నేను అన్నీ కలిపి ఒకే వీడియోలో అందించడం జరిగింది. ఒకసారి ఈ వీడియోకి సంబంధించి మనం ఒకసారి చూద్దామండి. నేను ఒక్కొక్కటి పాయింట్గా నేను చదువుకుంటూ వెళ్తాను. వివరిస్తూ వెళ్తే మనకు క్విక్ రివిజన్ అవ్వదు, అది మనకి లేట్ అవుతుంది కాబట్టి ఒకసారి చూద్దాం. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇది మనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది. మనిషి సంఘజీవి. సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనం ఏంటంటే భాష. సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనం ఏంటమ్మా, ఒకరి భావాలు ఇంకొకరికి పంచుకోవడం కోసం ఉపయోగపడేది భాష. అందుకే మనిషి సంఘజీవిగా గుర్తించబడుతున్నాడనమాట. భాషకు ఉండే రూపాలు వాగ్రూపము, లిఖిత రూపము. వాగ్రూపము, లిఖిత రూపము. భాష అనే పదం భాష్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. భాష అనేటటువంటి పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడేటటువంటిది మౌఖిక స్వతంత్ర ధ్వనుల యొక్క వ్యవస్థే భాష అని చెప్పినది ఎవరంటే సైమన్ పాటర్. మనకి నిర్వచనం నుంచి బిట్టిస్తున్నారు కాబట్టి ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. మానవులు తమ యొక్క అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే భాష ఏది అంటే స్వతంత్ర ధ్వనుల వ్యవస్థే భాష అని చెప్పింది సైమన్ పాటర్. ఈ ఒక్క కొన్ని నిర్వచనాల నుంచే బిట్ రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి. పలు భాషల అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్ట వ్యవస్థ. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని చెప్పింది ఎవరంటే హాకెట్. టుడే ఎగ్జామ్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ సెషన్. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష. చూడండి, క్లిష్టము రెండుసార్లు క్లిష్టం వచ్చిందంటే ఎన్కే వర్మ, చూడండి ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి వీళ్ళు చెప్పారనమాట. ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి గారు చెప్పడం జరిగింది. మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలైతే ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అని చెప్పింది రామచంద్ర వర్మ. మనసులోని భావ పరంపరలు ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అని చెప్పింది రామచంద్ర వర్మ. నెక్స్ట్ వన్, బుద్ధజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష. బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష అని చెప్పింది ఈజ్లర్. మానవుడికి ప్రకృతి ద్వారా అన్నింటినీ దైవమే సమకూరుస్తుంది. అలాగే భాషల్ని కూడా ఆ దేవుడే సమకూర్చాడని చెప్పేటటువంటి వాదం దైవదత్తవాదం. క్రియాపదాలు ధాతువుల నుంచి పుట్టిందని చెప్పేవాదం ధాతువాదం. నెక్స్ట్ వన్, ధాతువాదాన్ని సమర్థించినది యాస్కాచార్యుడు. ఆదిమ మానవులు పశుపక్ష్యాదుల నుంచి అరుపులు అనుసరించి భాష పుట్టిందని చెప్పేటటువంటి వాదం బౌబోవాదాన్ని ధ్వని అనుకరణ వాదమని కూడా పిలుస్తారు. ప్రకృతి లయాత్మకం. ప్రతి పదార్థము కూడా ప్రకంపనలు కలిగి ఉంటుందని, ఆ శబ్దాల ద్వారానే భాష పుట్టిందని చెప్పేటటువంటి వాదం ఏంటంటే ప్రకంపనవాదం. ప్రకంపన నుంచే పుట్టిందని చెప్పేది ప్రకంపనవాదం లేదా డింగ్ డాంగ్ వాదము. ఓకేనండి. నెక్స్ట్ వన్, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే మార్క్స్ ముల్లర్. మానవులు తమ భావాలను వెల్లడించడానికి వివిధ అవయవాలను కదుపుతారు. ఆ క్రమంలోనే భాష పుట్టిందని చెప్పేటటువంటి వాదం ఏంటంటే పూపు వాదము లేదా టట్ వాదము. ఓకేనండి. వివిధ అవయవాల్ని కదుపుతారు. అలా చెప్పేటటువంటి వాదం ఏంటంటే పూపు వాదము లేదా టట్ వాదము. ఆనందము, దుఃఖము, ఆశ్చర్యం వంటి భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయి కాబట్టి ఆ శబ్దాలే భాష పుట్టుకకు మూలం అని చెప్పేటటువంటి వాదము వివక్షా ప్రేరణవాదము. మనిషి స్వతసిద్ధంగా భావాలు కలిగి ఉంటాడని చెప్పేవాదం స్వతసిద్ధవాదము. స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించిన వారు నామ్ చామ్స్కీ. ఈ నామ్ చామ్స్కీ గురించి మనకి తెలుగు మెథడాలజీ అకాడమీ బుక్లో 2-3 దగ్గరలు రిపీట్ చేయడం జరిగిందండి. ఈయన గురించి పరివర్తన వ్యాకరణం, ఉత్పాదక వ్యాకరణం, అలాగే అంటే వ్యాకరణం అనేటటువంటిది విశ్వ అని చెప్పేసి ఒకటి వస్తుందండి. 3 వ్యాకరణాలు కూడా ఈయన వ్యాకరణం అనేటటువంటిది వచ్చిందంటే ఈ చామ్స్కీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అనమాట. చామ్స్కీ ఏమంటారంటే స్వతసిద్ధంగా వచ్చింది భాష అనేటటువంటిది ఆయన చెప్పడం జరిగిందనమాట.
లింగ్విస్టిక్స్కి సంబంధించి ఈయన సిద్ధాంతాలు కూడా ఉంటాయి. ఈ లింగ్విస్టిక్స్ సంబంధించి గ్రంథాలు కూడా ఉంటాయి అన్నమాట. లింగ్విస్టిక్ థియరీకి సంబంధించి వ్యాకరణం అదే విశ్వ వ్యాకరణం, అలాగే పరివర్తన వ్యాకరణం, నెక్స్ట్ ఉత్పాదక వ్యాకరణం, ఇది ఏది వచ్చినా సరే నామ్ చామ్స్కీ అని పెట్టండి. నెక్స్ట్ భాషా రూపాలు, భాష యొక్క రూపాలు ఆల్రెడీ మనకు వచ్చింది, వాగ్రూపము, లిఖిత రూపం అని. నెక్స్ట్ భాషకి ఉన్నటువంటి తొలి రూపం ఏంటంటే వాగ్రూపము. తెలుగు లిపి ఎక్కడి నుంచి పుట్టిందంటే దక్షిణ బ్రాహ్మీ లిపి నుంచి పుట్టడం జరిగింది. తెలుగు భాషకు బాల వ్యాకరణం అనేటటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రచించింది చిన్నయసూరి. బాల వ్యాకరణాన్ని రచించింది ఎవరంటే చిన్నయసూరి. మానవుడు వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైనటువంటి భాష విజ్ఞానానికి ఉపయోగపడేటటువంటి శబ్దం ఏదంటే ధ్వని అన్నమాట. వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడేటటువంటి శబ్దం ఏదంటే ధ్వని. అర్ధభేదక శక్తి, అర్థం అనేటటువంటిది భేదాన్ని కలిగించేటటువంటి శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపము. చూడండి అమ్మ, అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట ధ్వని రూపం ఏదంటే వర్ణము. అలాగే ఒక అచ్చు తప్పకుండా వచ్చేటటువంటి ధ్వని ఏదంటే అక్షరము. అక్షరంలో ఒక అచ్చు తప్పకుండా వస్తుందన్నమాట. ఒక అచ్చు తప్పకుండా వచ్చేటటువంటి ధ్వని ఏదంటే అక్షరము. అలాగే వాగుత్పత్తికి తోడ్పడేవి, అంటే మాట్లాడడానికి తోడ్పడేవి ఏంటంటే స్థానకరణ ప్రయత్నాలు. ధ్వని పుట్టేటటువంటి ప్రదేశం ఏదంటే స్థానము. కంఠము, తాలువు, మూర్ధము, దంతమూలము, పై పెదవి, ఇవి స్థిరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమంటారు? స్థానాలు. నెక్స్ట్ కరణాలు అనేటటువంటివి కదులుతూ కంఠం నుంచి వచ్చేటటువంటి ధ్వని మార్గాన్ని మారుస్తూ స్థానాన్ని తాకుతాయి. అందువల్ల ధ్వని అనేటటువంటిది, అంటే వాగ్యుత్పత్తి అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కరణాలు కదిలేటటువంటివి కరణాలు. ధ్వని పుట్టే ప్రదేశం ఏంటంటే స్థానము. ఇవన్నీ కూడా స్థానాలు అనమాట. కంఠము, తాలువు, మూర్ధము, దంతమూలము, పై పెదవి, ఇవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి, కదలవు, స్థానాలు. కరణాలు అనేటటువంటివి నాలుక, క్రింది పెదవి, అలాగే గలగర్తము, ఇవన్నీ కూడా కరణాలంట. నెక్స్ట్ ఉచ్చారణకు స్థానకరణాలను సంయోగించేది ఏంటంటే ప్రయత్నము. చూడండి, ఇందులో నాలుక గురించి గుర్తుపెట్టుకోండి. నాలుక కరణం అనమాట. అంటే పైన ఉన్నప్పటికీ కూడా కరణం అని చెప్పేసి అలా బిట్లు ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఉచ్చారణకు స్థానకరణాలను సంయోగించేది ఏదంటే ప్రయత్నం. స్థానకరణాలని రెండింటినీ కూడా సంయోగించేది ఏదంటే ప్రయత్నం. గాలి ఊపిరితిత్తుల నుంచి కంఠబెలం ద్వారా పెదవులకు చేరేటప్పుడు పొందేటటువంటి మార్పును ఏమంటారంటే ప్రయత్నము. అచ్చులకు గల ఇంకొక పేరేంటంటే స్వరాలు, మార్నింగ్ సెషన్లో ఇవ్వడం జరిగింది. హల్లులకు గల ఇంకొక పేరేంటంటే వ్యంజనాలు. కంఠంతో పలికేటటువంటి అక్షరాలు ఏవంటే కంట్యాలు, కా, ఖ, గా, గ, ఆ, ఆ, హ, ఇవన్నీ కూడా కంట్యాలు. దవుడుతో పలికేటటువంటి అక్షరాలను ఏమంటారంటే తాళవ్యాలు. చాచజాజా నుంచి చాచజాజా వస్తుంది. నెక్స్ట్ షే, యా, ఈలు వస్తాయి. ఇషు యసానం పద్మహ అంటారు, ఇషు యసానం తాళవ్య అంటారనమాట. నెక్స్ట్ వన్, నాలుక అంగుడికి తగలడంతో పలికేటటువంటి అక్షరాలను ఏమంటారంటే నాలుక అంగుడికి తగలడం వల్ల పలికే అక్షరాలని మూర్ధన్యాలు అంటారనమాట. మూర్ధన్యాలు అంటారు. వీటిని ఇగోండి రుటు రసానం అని చెప్పేసి మూర్ధన్య అంటారు. రుటు రసానం మూర్ధన్య అంటే రుటువులు వస్తాయి, రూలు వస్తాయి, రుట్టా టా గుణంతం వస్తుంది. అలాగే రష అనేటటువంటివి వస్తాయి, రా షా అనేటటువంటిది వస్తాయి అన్నమాట. రుటు రసానం అంటారు, మూర్ధన్య. అదేవిధంగా దంతాల సహాయంతో పలికే వాటిని దంత్యాలు అంటారు. దాదా చాజా, అదే దంత్య చజలు అంటాం కదా, దాదా చాజా వస్తుంది, షా అనేటటువంటిది వస్తుంది. పెదవుల సహాయంతో పలికేటటువంటి వాటిని ఓష్ట్యాలు అంటారు. ఉపు పద్మానాం అంటారు. ఉప్పు అంటే ఊలు వస్తాయి, పద్మానాం అంటే పాగునంతం వస్తుంది. ఉపు పద్మానాం ఓష్ట్య అంటారు. అలాగే చూడండి, చివర ఉన్నటువంటివి వర్గాక్షరాలకు చివర ఉండే వాటిని అన్నస్కలు అంటారు. కచట తపలని పరుషాలని అంటారనమాట. నెక్స్ట్ వన్, గజట దెబ్బలు సరళాలు. పరుసాలు కానివి ఏంటంటే స్థిరాలు. అంతస్తాలు ఏంటి అంటే యారా లావాలని అంతస్తాలు అంటారు. ఊస్మాలు శేషాసాహ. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టేటటువంటి వాటిని వివృతాలు అంటారు, పెదవులు దూరంగా ఉండేవి. ఐలును కంఠ తాళవ్యాలు అంటారు. అవులను కంఠ్య ఓష్ట్యాలు అంటారు. నెక్స్ట్ పెదవులు దగ్గరగా ఉన్నప్పుడు పుట్టేటటువంటి వాటిని అర్ధ వివృతాలు అంటారు. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే వాటిని సంవృతాలు అంటారు. పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే వాటిని వర్తులితాలు అంటారు. పెదవులు విడివిడిగా ఉండేటప్పుడు పుట్టే అక్షరాలు అర్ధవర్తులితాలు లేదా నిరోష్ట్యాలు అంటారు.
లిఖితమైన గ్రంథస్థమైన భాష గ్రాంధిక భాష. ప్రాచీన సాహిత్య సంపదకు నెలవైనటువంటి భాష గ్రాంధిక భాష. జనం వ్యవహరించే భాష వాడుక భాష లేదా వ్యవహారిక భాష. గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనమాట. వ్యవహారిక భాషకు కోసం ఉద్యమించింది గిడుగు వెంకట రామ్మూర్తి గారు. అలాగే ఒక భాషలో ఉన్న ఆలోచనలను భావాలను మరొక భాషలోకి ప్రకటించే లేదా రాసే పద్ధతిని ఏమంటారంటే అనువాదం అంటారు. అనువాదం ఎన్ని రకాలంటే సమాచార అనువాదం, సాహిత్యానువాదం, కవిత్వానువాదం. అనువాదాలు సమాచార అనువాదం, సాహిత్య అనువాదం, కవిత్వానువాదం. అలాగే వైజ్ఞానిక సాంకేతిక గ్రంథాల అనువాదం. వైజ్ఞానిక అనువాదం, సాంకేతిక గ్రంథాల యొక్క అనువాదం. అదేవిధంగా మూలానికి కట్టుబడి చేసేటటువంటి అనువాదాన్ని ఏమంటారంటే మూల విధేయ అనువాదం అంటారు. మూలానికి కట్టుబడి చేసేటటువంటిది అంటే ఆల్రెడీ ఒక గ్రంథాన్ని చూసి ఇంకో గ్రంథం రాయడం, అలా మూలానికి కట్టుబడి చేసే అనువాదాన్ని మూల విధేయ అనువాదం అంటారు. మూలంలోని ప్రతి అంశాన్ని స్వీకరించి అనువాదకుడు కొంత స్వతంత్రత కూడా జోడిస్తే అది స్వేచ్ఛానువాదం అంటారు. ఎవరి కృషి వల్ల భారతీయ విద్యా విధానం ఆంగ్లంలోనికి సాగింది. లార్డ్ మెకాలే 1835 కదండి. మెకాలే మినిట్స్ మనకి 1835. ఎవరి కృషి వలన భారతీయ విద్యా విధానం అనేటటువంటిది ఆంగ్లంలో సాగిందంటే లార్డ్ మెకాలే. త్రిభాషా సూత్రము మోస్ట్ ఇంపార్టెంట్. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించబడినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1966. దాన్ని చూడండి, మనకి దీన్ని ప్రతిపాదించమని చెప్పింది ఎవరండి? CABE క్యాబ్ అనేటటువంటిది మనకి విద్యా సలహా మండలి ఉంటుంది కదండి, భారతీయ విద్యా సలహా మండలి, అదనమాట ప్రతిపాదించమని సూచించింది అనమాట. అయితే త్రిభాషా సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు? అప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం అయినటువంటి కొఠారి కమిషన్ ఉంటుంది కదండి, ఆ కొఠారి కమిషన్కి సూచించడం జరిగిందనమాట. క్యాబ్ ప్రతిపాదించమని చెప్పింది. అప్పుడు ప్రతిపాదించింది ఎవరంటే కొఠారి కమిషన్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వన్, భాషాపరంగా నన్నయ్య భట్టుని ఏమని కీర్తించారు? నన్నయ్య గారు నారాయణ భట్టుని ఏమని కీర్తించారంటే ఆంధ్ర భాష కవిశేఖరుడని కీర్తించారు. నన్నయ్య రచించినటువంటి ఏ శాసనంలో ఆంధ్ర శబ్దము భాషావాచకంగా ఉందంటే నందనంపూడి. తెలుగున రచయింపు మదిక దియుక్తమెయిన్ అని మహాభారతంలో పేర్కొన్నది ఎవరంటే నన్నయ్య భట్టు. వాస్తవానికి వ్యవహారిక భాషను ఏమంటారంటే జీవద్భాష అని అంటారు. గ్రాంధిక భాషకు గల మరొక పేరు ఏంటంటే కావ్య భాష. ప్రజలు తమ భావావసరాలకు ఉపయోగించేటటువంటి భాష వ్యవహారిక భాష. ఆధునిక ఆంధ్ర రచనకర్త ఎవరంటే గురజాడ వెంకట అప్పారావు గారు. గ్రామ్య భాష విమర్శనం పానుగంటి లక్ష్మీ నరసింహం. గ్రాంధికమా అనేటటువంటిది రాసింది మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. గ్రామ్యవాద విమర్శనం అనే గ్రంథాన్ని రచించింది పానుగంటి లక్ష్మీ నరసింహం. ఒక మాండలికం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాషను ఏమంటారంటే మాండలిక భాష. మాండలిక భాషను ఉపభాష లేదా ప్రాదేశిక భాష అని కూడా అంటారు. పూర్వ మండలంలో జిల్లాలు ఏమిటంటే కళింగ దేశము మరియు ఉత్తర శ్రీకాకుళము మరియు విశాఖపట్నం. పూర్వ మండలంలో ఉండేటటువంటి జిల్లాలు కళింగ దేశము, శ్రీకాకుళము, విశాఖపట్నం. దక్షిణ మండలంలో ఉండేటటువంటివి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం. ఉత్తర మండలంలో ఉండేటటువంటివి తెలంగాణ, మహబూబ్నగర్. అలాగే మధ్య మండలంలో ఉండేటటువంటి జిల్లాలు ఉభయ గోదావరి జిల్లా మరియు గుంటూరు, కృష్ణా. పాఠ్యపుస్తకాల్లో ఉండాల్సినటువంటి భాష ఎలా ఉండాలంటే శిష్ట వ్యవహారికంగా ఉండాలి. గురజాడ కన్యాశుల్కం రచించినటువంటి కాలం ఎప్పుడంటే 1896. వ్యవహారిక భాషను గ్రాంధిక భాషావాదులు ఏమన్నారు? వ్యవహారిక భాషను ఏమన్నారంటే గ్రామ్యం అని అన్నారు. గ్రామ్యం అంటే ఏంటంటే వ్యవహారిక భాష. ఎవరన్నారు? గ్రాంధిక భాషావాదులు అన్నారనమాట. అది ఒక గ్రామ్యము అని. నెక్స్ట్ వేదం వెంకట్రాయ శాస్త్రి రచించినటువంటి నాగానందం అనేటటువంటి నాటకంలో నీచ పాత్రలకు ఉపయోగించిన భాష ఏదంటే వ్యవహారిక భాష అనమాట. నాగానందం అనేటటువంటి నాటకం ఎవరిదంటే వేదం వెంకట్రాయ శాస్త్రి. నీచ పాత్రలకు ఉపయోగించే భాష వ్యవహారిక భాష. వ్యవహారిక భాష ఉద్యమం ప్రారంభమైనటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1910. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు ఉత్తమమైనటువంటి పద్ధతి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ద్వితీయ భాషగా తెలుగును బోధించాలంటే ఉత్తమమైన పద్ధతి సన్నివేశ పద్ధతి. శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య సృష్టిని, అలాగే ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగించేటటువంటి మాతృభాష ఏదంటే మాతృభాష గురించి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ఇది మాతృభాష గురించి. శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగించేదే మాతృభాష. శిశువు
శిశువు గురించి చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ గారు. అలాగే చూడండి, జనని సంస్కృతంబు సకల భాషలకును అనేటటువంటి పద్యాన్ని రచించింది ఎవరంటే శ్రీనాథుడు. అలాగే తెలుగు దేలయన్న దేశంబు తెలిగేను, తెలుగు దేలయన్న దేశంబు తెలిగేను అని చెప్పింది శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా పిల్లల మనసులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు విద్యను బోధించాలి. పిల్లలు మనసులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు కూడా విద్యను బోధించాలి అని చెప్పింది ఎవరంటే కవి సామ్రాట్ అయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు. నెక్స్ట్, జ్ఞాన రంగంలో ఉండేటటువంటి అంశాలు ఏంటంటే జ్ఞానము, అవగాహన, అనుప్రయుక్తము, ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం. ఇవన్నీ కూడా జ్ఞాన రంగంలో ఉండేటటువంటి అంశాలు అన్నారు. సమస్య పరిష్కారం కూడా జ్ఞాన రంగం అంటున్నారు. ఆలోచన, వివేచన, అనుప్రయుక్తం, జ్ఞానము, అవగాహన. అదేవిధంగా జ్ఞానం నుంచి ఏర్పడేది ఏంటంటే అవగాహన. మానసిక చలనాత్మక రంగంలో ఉండేటటువంటి అంశాలు చేతిరాత, భాషణము, వ్యాయామము, ప్రయోగశాల కృత్యాలు, సాంకేతిక విద్య. చూడండమ్మా, చేతి రాత ఉంటుందంట, భాషణం అనేటటువంటిది మానసిక చలనాత్మక రంగం అంట, వ్యాయామము, ప్రయోగశాల కృత్యాలు, అలాగే సాంకేతిక విద్య, ఇవన్నీ కూడా మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన అంశాలంట. నెక్స్ట్, యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించినటువంటి రంగం ఏది అంటే మానసిక చలనాత్మక రంగం, యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించి. భావావేశ రంగము జ్ఞానము, అవగాహన, మానసిక చలనాత్మక నైపుణ్యాల ద్వారా కలిగినటువంటి సంస్కారం ద్వారా విద్యార్థులు ఈ రంగంలోనికి ప్రవేశిస్తారా అంటున్నారు. భావావేశ రంగంలోనికి ఎలా ప్రవేశిస్తారంటే జ్ఞానము, అవగాహన, మానసిక చలనాత్మక నైపుణ్యాల ద్వారా కలిగిన సంస్కారం వల్లనే భావావేశ రంగంలోనికి ప్రవేశిస్తారు అంటున్నారు. ప్రథమ భాషగా తెలుగు బోధన ఉద్దేశాలు ఏంటంటే అర్థగ్రహణము, అభివ్యక్తి మరియు గుణ వివేచన. ప్రథమ భాషగా తెలుగు యొక్క బోధన ఉద్దేశాలు ఏంటంటే అర్థగ్రహణము, అభివ్యక్తి, గుణ వివేచన. ఇవి కలిగించడం కోసమే అనమాట ప్రథమ భాషగా తెలుగును బోధిస్తున్నారు. అర్థగ్రహణము, అభివ్యక్తి, గుణ వివేచన. జ్ఞానం ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడం. జ్ఞానం అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడం. జ్ఞానంలో ఉండేటటువంటి అంశాలు ఏంటంటే విషయ జ్ఞానము, భాషా జ్ఞానము, సాహిత్య జ్ఞానము. విషయ జ్ఞానము, భాషా జ్ఞానము, సాహిత్య జ్ఞానము. విషయ జ్ఞానం అంటే ఏంటంటే ఒక పాఠ్య విషయానికి సంబంధించినటువంటి ఇతివృత్తం కానీ, కవి పరిచయం కానీ, కవి కాలాదులు మొదలైన వాటి గురించి నేర్చుకోవడమే విషయ జ్ఞానం అంట. భాషా జ్ఞానం అంటే భాషకు సంబంధించినటువంటి జ్ఞానం నేర్చుకోవడం భాషా జ్ఞానము. భాషా జ్ఞానంలో ఉండేటటువంటి అంశాలు కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు, నుడికారాలు, ఇవన్నీ కూడా భాషకు సంబంధించినవి. సాహిత్య జ్ఞానం అంటే కావ్యాలు, నాటకాలు, అలంకారాలు, ఇవన్నీ సాహిత్య జ్ఞానంకే వస్తుంది. ఛందస్సు అవి ఎందుకంటే కవిత్వాలు రాయాలన్నా, పద్యాలు రాయాలని ఇవన్నీ కూడా ఛందస్సుతో సాహిత్యంతో నుడికారు అదే కొంచెం రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి. కవిత్వము, గేయాలు, గద్య రచనలు, ఇవన్నీ కూడా సాహిత్య జ్ఞానానికి సంబంధించినవి. నెక్స్ట్, విద్యార్థి తనకి ఇచ్చినటువంటి విషయాన్ని కానీ, భాష మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకోండి. చూడండి, విద్యార్థి తనకి ఇచ్చినటువంటి విషయాన్ని కానీ, భాష మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకోవడాన్ని ఏమంటారంటే, భాష యొక్క మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకోవడాన్ని ఏమంటారంటే అవగాహన అంటారు. తనకిచ్చిన విషయాన్ని అర్థం చేసుకున్నా, లేదా భాష యొక్క మౌలిక అంశాలను అర్థం చేసుకున్నా అది అవగాహన అవుతుందంట. భాష యొక్క సాహిత్య పరిచయం వల్ల భాషపై అభిరుచి కలిగి ఉండడాన్ని భాషాభిరుచి అంటారు. హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది ఏంటంటే రసానుభూతి. భావావేశ రంగానికి సంబంధించింది రసానుభూతి, అలాగే హృదయానికి సంబంధించింది కాబట్టి భావావేశ రంగానికి అనువైనది ఏంటంటే రసానుభూతి. సాహిత్యంలో ఆనందం కలిగించినటువంటి విషయాలను, కవుల యొక్క రచనా శైలి, భావ వ్యక్తీకరణ విధానాలను అభినందించడం ఏమవుతుందంటే, చూడండి, కవుల యొక్క రచనా శైలిని వాళ్ళు ఆస్వాదించడం వల్లే వాళ్ళు అభినందిస్తారనమాట. సాహిత్యము అన్నారంటే అది రసానుభూతి అవుతుందమ్మా. సాహిత్యం అన్న, అలంకారాలన్న, ఛందస్సు అన్న, పద్యము, ఇవన్నీ, కవిత, ఇలాంటివన్నీ కూడా కావ్యాలు ఇవేవైనా సరే రసానుభూతి అనమాట. రసానుభూతికి సంబంధించినవి అవన్నీ. సాహిత్యానికి సంబంధించినవన్నీ సాహిత్య జ్ఞానం అంతా కూడా వాళ్ళు అర్థం చేసుకొని వాటిని అభినందించడం లేదా ఇష్టపడ్డం, అవన్నీ కూడా రసానుభూతి. ఒక కవి గురించి కానీ లేదా అంశం పైన కానీ విద్యార్థి ఏర్పరచుకునేటటువంటి అభిప్రాయాన్ని ఏమంటారంటే వైఖరి అంటారు. ఒక కవి గురించి కానీ లేదా ఒక అంశం పైన గురించి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది ఏర్పరచుకున్నా కానీ అది వైఖరి అవుతుంది. మనిషిని మనిషిగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు అని అన్నది ఎవరంటే జాన్ ఆడమ్స్. మనిషిని మనిషిగా తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులను అన్నది జాన్ ఆడమ్స్. ప్రపంచంలో అత్యున్నత ప్రాధాన్యత కలిగినటువంటి ఉపాధ్యాయ వృత్తిని నేను విశ్వసిస్తాను అని అన్నది ఎవరంటే టిన్ డాల్ట్. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యం గల ఉపాధ్యాయుని వృత్తిని నేను విశ్వసిస్తాను అని అన్నది ఎవరంటే టిన్ డాల్ట్.
బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నవారు, జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు అని అన్నది ఎవరంటే కాళిదాసు. వర్తకులు మాత్రమే. చూడండి, బోధనకు కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నవారు, ఉపాధి కోసము సంపాదన కోసమే బోధనను ఎంచుకున్నవారు, జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు అని చెప్పింది ఎవరంటే కాళిదాసు. మాలాంటి వాళ్ళ కోసం చెప్పింది. నెక్స్ట్, భాషోపాధ్యాయుడి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే స్వరము, ఉచ్చారణ బాగుండాలి, స్వరం బాగుండాలి, ఉచ్చారణ బాగుండాలి, సంస్కృత పరిరక్షణ కూడా ఉండాలి, పఠన నైపుణ్యం ఉండాలి, భాషా విఘ్నత ఉండాలి, అలాగే సాహిత్య పరిచయం కూడా ఉండాలంట. భాషోపాధ్యాయుడికి ఉండవలసిన ప్రత్యేక లక్షణాలు స్వరం బాగుండాలి, ఉచ్చారణ, సంస్కృత పరిరక్షణ, అలాగే పఠన నైపుణ్యము, భాషా విఘ్నత, అలాగే సాహిత్య పరిచయం, ఇవన్నీ కూడా ఉండాలంట. నెక్స్ట్, భాష్ అనేటటువంటి పదం ఏ సంస్కృత ధాతువు నుండి పుట్టిందంటే భాష్ నుంచి పుట్టింది. పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పింది ఎవరంటే హాకెట్. నెక్స్ట్ వన్, ఆదిమ మానవులు పశుపక్ష్యాదుల యొక్క అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పేటటువంటి వాదం ఏంటంటే ధ్వని అనుకరణ వాదము. అరుపుల నుంచి పుట్టిందని చెప్పే వాదం కూడా ధ్వని అనుకరణ వాదము. పెదవుల యొక్క అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉండడం. అర్ధ వివృత స్థితి అంటే ఏంటి? అర్ధ వివృతాలు. దానికంటే దగ్గరగా ఉండడం సంవృతాలు అన్నమాట. నెక్స్ట్ వన్, కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడేటటువంటి సంఘానికి అధ్యక్షుడు ఎవరు? కనీస అభ్యసన స్థాయిలు, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటాం కదా, దానికి సంబంధించి అధ్యక్షుడు ఎవరంటే ఆర్హెచ్ దవే. నెక్స్ట్ వన్, భాషాపరంగా ఆంధ్ర భాషాచు కవిశేఖర అని నన్నయ్య ఎవరిని కీర్తించారు? నారాయణ భట్టుని. అదేవిధంగా ఏ మండలం లేదా ఏ ప్రాంతంలో మాట్లాడేటటువంటి భాష, ఏ మండలం లేదా ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాషను ఏమంటారు? మాండలిక భాష అంటారు. పాఠ్యపుస్తకాల్లో ఉండాల్సినటువంటి భాష ఏమిటి? శిష్ట వ్యవహారికం. పూర్తి వ్యవహారికం కూడా కాదు, శిష్ట వ్యవహారికం ఉండాలన్నమాట. నెక్స్ట్, జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు రస అని అన్నది ఎవరంటే శ్రీనాథుడు. నెక్స్ట్, విద్యార్థి తనకి ఇచ్చినటువంటి విషయాన్ని విద్యార్థి తనకి ఇచ్చినటువంటి విషయాన్ని కానీ లేదా భాషలో ఉన్నటువంటి మౌలిక అంశాలను కానీ అర్థం చేసుకోవడాన్ని ఏమంటారు? అవగాహన. హృదయానికి చెందినదై భాషా వేష రంగానికి సంబంధించింది ఏది అంటే రసానుభూతి. భాషను కేవలం ఉపాధి సంపదకు ఎంచుకున్నవారు, జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునేటటువంటి వర్తకులు మాత్రమే అని అన్నది ఎవరంటే కాళిదాసు. అలాగే ఊష్మాక్షరాలని ఏమని పిలుస్తారు? ఊష్మాక్షరాలని ఏమని పిలుస్తారు? శేష, సాహ, వీటినే ఊష్మాక్షరాలని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, భాషా నైపుణ్యాలు. అఖిల ప్రాణకోటిలో మానవుడు ప్రత్యేకత కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి? అతను మాట్లాడే భాష వలన. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. లాంగ్వేజ్ అనేది డ్రెస్ వంటిది అనమాట, ఆలోచనలకి ఆకృతి వంటిది. భాష అనేది ఆలోచనలకు ఆకృతి వంటిది అని చెప్పింది జాన్సన్ మహాశయుడు. చతుర్విధ భాషా నైపుణ్యాలు ఏంటంటే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం 4. చతుర్విధ భాషా నైపుణ్యాలను నైపుణ్య చతుష్కం లేదా భాషా కౌశలం అని కూడా అంటారు. ఉపాధ్యాయుడు బోధించే అంశాలను శ్రద్ధగా వినడం ఏంటంటే శ్రవణం. ఉపాధ్యాయుడు బోధించిన దాన్ని గుర్తుంచుకొని సరైన సమయంలో స్పష్టమైన ఉచ్చారంతో వ్యక్తీకరించడాన్ని ఏమంటారంటే భాషణం అంటారు. చూడండి, విని గ్రహించి గుర్తుంచుకొని మళ్ళీ వ్యక్తీకరించడాన్ని భాషణం అంటారు. పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని అర్థమయ్యేలా చదవడాన్ని ఏమంటారంటే పఠనం అంటారు. అంటే విరామ చిహ్నాలను కూడా పాటిస్తూ మనకి కంటెంట్ మెథడాలజీలు ఏమించారంటే విరామ చిహ్నాలను పాటిస్తూ చదవడాన్ని పఠనం అంటారు. దోషం లేకుండా చక్కగా రాయడాన్ని ఏమంటారంటే లేఖనం అంటారు. దోషం లేకుండా చక్కగా రాయడాన్ని ఏమంటారంటే దోషాలు లేకుండా లేఖనం అంటారు. ప్రాథమిక స్థాయిలో పిల్లల యొక్క శ్రవణ నైపుణ్యాభివృద్ధికి అంటే పాటల మీద కథల మీద ఆసక్తి ఎక్కువ కాబట్టి వాళ్ళకి వినిపించాలన్నమాట. ప్రాథమిక స్థాయిలో పిల్లల శ్రవణ నైపుణ్యాభివృద్ధి కోసం ఏం చేయాలంటే పాటలు, కథలు అనేటటువంటివి ఎక్కువగా వాళ్ళకి వినిపించాలి. మాధ్యమిక ఉన్నత స్థాయిల్లో పిల్లల యొక్క శ్రవణ నైపుణ్యాన్ని వృద్ధి చేయడం కోసం పద్యాలు, శతకాలు, అదేవిధంగా కరుణభక్తి, కరుణభక్తి అలాగే అద్భుత కథలకు సంబంధించినటువంటి
అద్భుతమైనటువంటి రసాలతో కూడినటువంటి గేయాలు, పాటలు కూడా వినిపించాలి. ప్రాథమిక అయితే పాటలు, కథల మీద ఆసక్తి కలిగించాలి. అలాగే గేయాలు కూడా పాడొచ్చనమాట. వాళ్ళకేంటంటే అట్లా ఉండేటువంటి భావం అనేటటువంటిది అవసరం లేదండి. ప్రాథమిక స్థాయిలో వాటిలో ఉండే భావం అవసరం లేదు. అది ఎటువంటి రాగంతో ఉంది, అది వినడానికి బాగుందా లేదా అలా చూసుకుంటారనమాట. వాళ్ళకి విషయం కానీ అట్లా ఉండే రాగం కానీ అవేవి కూడా అవసరం ఉండదు. విషయంతో సంబంధం ఉండదన్నమాట ప్రాథమిక స్థాయిలో. మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి పద్యాలు, శతకాలు, కరుణభక్తి, అద్భుత రసాలు వీటితో కూడినటువంటి గేయాలు, పాటలు వినిపించాలి. అలాగే వాచిక చర్య అంటే ఏంటంటే వ్యక్తి ఎదుటివారితో మాట్లాడడాన్నే వాచిక చర్య అంటారు. వ్యక్తి ఎదుటివారితో మాట్లాడడాన్ని వాచిక చర్య అంటారు. అలాగే ఉక్త రచన అంటే ఏంటి? ఉక్త రచన అంటే డిక్టేషన్ అమ్మ, భాషణ శక్తి పెంచేటటువంటి కృత్యం అనమాట. డిక్టేషన్ చెప్పడమే ఉక్త రచన. దుష్టలేఖనం అంటే చూచిరాత, మేలిపంక్తి రచన అని కూడా అంటాము దుష్టలేఖనాన్ని. అలాగే సంభాషణ ద్వారా విద్యార్థుల్లో ఏ సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడు? సంభాషించడం అంటే ఏంటి? భాషణమే కదా, మాట్లాడడమే కదా. భాషణాన్ని గుర్తిస్తాడు. గేయాల్లో ఏది ప్రధానం? గేయాల్లో అర్థం కంటే శబ్దం ప్రధానమమ్మ. గేయాల్లో శబ్దమే ప్రధానం. అందుకే అంత్యప్రాసలు ఎందుకు పెడతారు? వినడానికి వినసొంపుగా ఉంటాయి అన్నమాట. అంత్యప్రాసలు ఇవన్నీ ఎందుకు పెడతారంటే వినడానికి బాగుంటాయని. చిన్నది ఇదిగో చిటికెన వేలు, ఉన్నది పక్కన ఉంగరం వేలు. ఈ గేయ బోధన ద్వారా గ్రహించేటటువంటిది వేళ్ళు పేర్లు, కూడిక పాటలు, లాలిత్యము. వేళ్ళు పేర్లు మరియు కూడిక మరియు పాటల లాలిత్యం ఇవి నేర్చుకోవడం జరుగుతుంది. కథలు చెప్పడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటంటే వాచిక చర్య. కథలు చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే వాచిక చర్య. వాచిక చర్య అంటే ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం. వ్యక్తి ఎదుటివారితో మాట్లాడడం. వ్యక్తి ఎదుటివారితో మాట్లాడడానే వాచిక చర్య అంటారు. అది పెరుగుతుందన్నమాట. కథలో పాత్రలు చూడండి. కథలో పాత్రలను విద్యార్థులచే ధరింపజేస్తే అది నాటకీకరణం అనమాట. పాత్రల్ని ధరింపచేయాలి విద్యార్థులతో, అది నాటకీకరణ. చక్కని పదాలు, మాటలు, వాక్యాలను తగిన విధంగా లిఖిత రూపంలో వెల్లడించడాన్ని ఏమంటారు? లిఖిత రచన అంటారు. మాటలను, పదాలను, వాక్యాలను అంటే మౌఖికంగా వెల్లడించారనుకోండి, మాటల ద్వారా చెప్తే దాన్ని ఏమంటారు? ఉక్త రచన లేదా వక్తృత్వము అంటారనమాట. వాగ్దోషాలంటే మాటల్లో ఉండేటటువంటి దోషాలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవేంటంటే చూడండి, ఒక విషయం తప్పుగా చెప్పినట్లయితే అది భావదోషము. ఒక విషయం అనేటటువంటిది తప్పుగా చెప్పారనుకోండి, అది భావదోషము. తిక్కనకు ఆదికవి అని బిరుదు కలదు. తిక్కనకు ఆదికవి అని బిరుదు కలదని చెప్పామనుకోండి, ఇది భావదోషానికి ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట. నాలాగా తప్పులు చెప్పడం ఎక్కువగా అంటే తొందరపాటు వల్ల తప్పు చెప్పడం. అలాగే భాషా దోషాలంటే భాషకు సంబంధించినటువంటి దోషాలు చెప్పడం భాషా దోషాలు. అంటే సరిగా చెంది చేయలేకపోవడం, ఇవి భాషా దోషానికి ఉదాహరణ అనమాట. అలాగే ఉచ్చారణ దోషాలు చూడండి. భాషా దోషము, భావదోషము, ఉచ్చారణ దోషం. భావదోషము, భాషా దోషము, ఉచ్చారణ దోషం. ఉచ్చారణ అంటే వేగోచ్చారణ, సమవేగ రాహిత్యము. చూడండి, వేగంగా ఉచ్చరించేయడం, సమవేగ రాహిత్యము. అలాగే సమస్వర రాహిత్యము అంటే సరి అయినటువంటి స్వరంతో పలకలేకపోవడం అంటే హెచ్చు తగ్గులుగా పలకడం. అలాగే ధారాళంగా మాట్లాడలేకపోవడం, ధ్వనులు తారుమారు చేయడం. ఇవన్నీ కూడా ఉచ్చారణ దోషాలన్నమాట. నెక్స్ట్ వన్, శ్రోతలు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడడాన్ని ఏమంటారంటే వేగోచ్చారణ అంటారు. శ్రోతలు స్పష్టంగా వాళ్ళు అనుసరించలేకపోతున్నారు, అంత వేగంగా మాట్లాడేయడం, దాన్ని వేగోచ్చారణ అంటారు. మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పూను వేగం పెంచేయడం, వేగం ఎక్కువ చేసి చివరిలో అస్పష్టంగా, అర్ధరహితంగా, మరీ దారుణంగా మాట్లాడడం సమవేగ రాహిత్యం అంటే వేగంలో సరిగా లేకపోవడం. మొదట బాగా వినబడేటట్లు ప్రారంభించిన చివరికి పోయే కొద్ది స్వరాన్ని తగ్గించి శ్రోతకి వినబడకుండా మాట్లాడడం సమస్వర రాహిత్యం అంటే స్వరంలో తక్కువ హెచ్చు తగ్గులు రావడం, వేగంలో హెచ్చు తగ్గులు రావడం సమవేగ రాహిత్యం. అలాగే మాటలో మధ్యలో ఏవో నిర్దిష్టకరమైనటువంటి ధ్వనులు పలకడం, మధ్యలో ఆగుతూ కాలహేమయం చేయడం, ధారాళంగా మాట్లాడలేకపోవడం అనమాట, దానికి చెందిందనమాట. ధారాళంగా మాట్లాడలేకపోవడం, ఇవన్నీ ఉచ్చారణ దోషాలు. అలాగే ధ్వనులను తారుమారు చేయడం, ఇది కూడా ఉచ్చారణ దోషమే. ధ్వనులను తారుమారు చేసి పలకడం, ఇది తారుమారు చేసేటటువంటి దోషాలు. అది అచ్చుకు బదులు హల్లు పలికేయడం, ఇవన్నీ కూడా ఉచ్చారణ దోషాలు. అలాగే మహా ప్రణాళిక బదులు అల్ప ప్రణాళిక పలకడం, ఉపాధ్యాయుడికి బదులు ఉపాధ్యాయుడు అంటే ఒత్తుల్లో తేడాలు పలకడం. అలాగే అనునాసిక ఉచ్చారణలు పలకడం, అన్న అనాల్సిన దగ్గర అన్న అనడం, అలా అనమాట, అనునాసికం కలిపేయడం. అలాగే కావ్యం చదవని నోరు, కారం తినని నాలుక ఒకటే అని చెప్పేది ఇది ఒక సామెత. లోకాన్ని చూడడానికి కొన్ని ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి పఠనం అంతే అవసరమని చెప్తారు. లోకాన్ని చూడాలంటే కొన్ని ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి పఠనం అంతే అవసరం.
విద్యార్థులకు పఠనాన్ని బోధించడానికి అనువైన పద్ధతులు ఏంటంటే అక్షర పద్ధతి. చూడండి, పఠనాన్ని బోధించడానికి శ్రవణం, పఠనం, లేఖనం అలా గుర్తుపెట్టుకోండి. పఠనాన్ని బోధించడానికి ఉపయోగపడే పద్ధతి, అనువైన పద్ధతి అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి. అంటే ఇప్పుడు లేటెస్ట్ మెథడ్ అనమాట ఇవన్నీ కూడా. ప్రాచీన కాలంలో ఏముండేవి? ప్రాచీన అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి అని చెప్పేసి ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ప్రాచీన అక్షర పద్ధతులు ఏముండేవి? దిద్దడం, ఎంతసేపు దిద్దడమే అనమాట. నవీన అక్షర పద్ధతికి వచ్చేసరికి అక్షరాలు నేర్పించడం ద్వారా పదాలు నేర్పించడం, అక్షరాలు నేర్పించిన తర్వాత పదాలు నేర్పించడం. కానీ ఇప్పుడున్నటువంటి పద్ధతి ఏంటంటే పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి, ఇవి ఉన్నాయన్నమాట. ఇవి అనువైన పద్ధతులు. కానీ ఎక్కువగా కథా పద్ధతి అనేటటువంటి చూడండి, ఇప్పుడు ఎక్కువగా పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి ఎక్కువగా నేర్పిస్తున్నారు. అక్షర పద్ధతి తగ్గించారనమాట. అక్షర పద్ధతి అనేటటువంటిది ప్రాచీన అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి అనేటటువంటివి 2 రకాలమ్మ. అక్షర పద్ధతి అనేటటువంటివి ప్రాచీన అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి అనే 2 రకాలు. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్నటువంటి పఠన పద్ధతి ఏంటంటే ప్రాచీన పద్ధతి వర్ణ సమన్యాయ పద్ధతి అని కూడా అంటారనమాట. ప్రాచీన పద్ధతిని వర్ణమాల దిద్దుతూ నోటుతో పలికేటటువంటి పద్ధతినే ప్రాచీన పద్ధతి అంటారు. అక్షరాలను వర్ణాలతో ఉండేటటువంటి క్రమంలో కాకుండా అకార సామ్యాన్ని బట్టి, అంటే ఒకేలాంటి అక్షరాలన్నింటినీ నేర్పించడం నవీన అక్షర పద్ధతి. చూడండి అమ్మ, ఒకేలాంటి అక్షరాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి, చూడండి ఇక్కడ ఆ ఉంది, అలాగే బండీరా కూడా అలానే ఉంటుంది, అలా అనమాట. తా కూడా అలాంటిగే రాయొచ్చు. అలా ఒకేలాంటి అక్షరాలన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి నేర్పించడాన్ని ఏమంటారంటే నవీన అక్షర పద్ధతి అంటారు. అలాగే పదాలను ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థులను చూసి చదివేటట్లు చేసే పద్ధతి. పదాలను ప్రాతిపదికగా చేసుకొని చెప్పడం ఏంటంటే పద పద్ధతి. ఒక అట్టను తీసుకొని పైన గుర్తింపు అట్టలో రాసిన పదాన్ని ఒకవైపు చూడండి అమ్మ, ఇది చూడండి స్వయం సవరణ అట్టలు అంటారు దీన్నే. ఒక పదాన్ని తీసుకుంటారు, ఒక పదాన్ని తీసుకొని ఒక అట్టను తీసుకుంటారు, ఒకవైపు పదము ఇంకోవైపు బొమ్మ, బొమ్మ పెట్టడం స్వయం సవరణ అట్ట అంటారనమాట. పదాల ప్రాతిపదికగా తీసుకొని బోధించేటటువంటి పద్ధతిని ఏమంటారు? పద పద్ధతి అంటారు. పదాలు ముందు నేర్పించేయడం, పదాల్లో ఉండే అక్షరాలు వాటంతట అదే వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశం అనమాట. వాక్యాలను ప్రాతిపదికగా తీసుకొని బోధించడం వాక్య పద్ధతి. వాక్యాల ద్వారా బోధించడం, డైరెక్ట్ వాక్యం నేర్పించడం, అక్షరం అనేది కాకుండా డైరెక్ట్ వాక్యాల ద్వారా వాళ్ళ వాక్యాలు నేర్పించి తర్వాత పదాలు, తర్వాత అక్షరాలు నేర్పించడం అనమాట. కథా చిత్రాల ప్రాతిపదికగా తీసుకొని బోధించడాన్ని కథా పద్ధతి అని అంటారు. కథల ద్వారా నేర్పించడం కథా పద్ధతి. అలాగే మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులు మిక్కిలి సమ్మతి తెలిపినటువంటి పద్ధతి ఏంటంటే కథా పద్ధతి. నవీన అక్షర పద్ధతి, ప్రాచీన పద్ధతి, ఈ రెండు కూడా అసలు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాటిని గుర్తించలేదని తెలుగు అకాడమీ బుక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, వాక్య పద్ధతి, కథా పద్ధతి ప్రాథమిక దశలో పఠనం నేర్పించడానికి ఉత్తమమైన పద్ధతి అని చెప్పింది రైబర్న్, WM రైబర్న్. చూడండి, ఓకేనండి. వాక్య పద్ధతి, కథా పద్ధతి ప్రాథమిక దశలో పఠనం నేర్పించడానికి ఉత్తమమైందని చెప్పింది రైబర్న్. చదివే రీతిని బట్టి పఠనాన్ని ఎలా వర్గీకరించవచ్చు అంటే ప్రకాశ పఠనము, మౌన పఠనము. ప్రకాశ పఠనం, మౌన పఠనం మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మా రెండు కూడా. ప్రకాశ పఠనానికి గల పేర్లు ఏంటంటే బయటికి మాట్లాడడం. ప్రకాశ పఠనం అంటే ఏంటి? బయటికి చదవడం. మౌన పఠనం అంటే మనసులోనే చదువుకోవడం. ప్రకాశ పఠనానికి గల మారు పేర్లు ఏంటంటే బాహ్య పఠనము, బహిర పఠనం. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా స్పష్టంగా భావస్ఫోరకంగా పఠించడాన్ని ఏమంటారంటే ప్రకాశపట్నం అంటారు. స్పష్టంగా వాగేంద్రియాల సహాయంతో బయటికి పలకడం, తగిన వేగంతో తడబాటు లేకుండా స్పష్టంగా భావోచ్చరణ చేస్తూ పఠించడాన్ని ఏమంటారంటే ప్రకాశపట్నం అంటారు. ఒకే సమయంలో చూస్తున్న శబ్దానికి పలుకుతున్న శబ్దానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఏమంటారంటే చూపు మేర, పలుకు మేర. చూడండి, ఒకే సమయంలో ఇటు చూస్తున్న శబ్దానికి అటు పలుకుతున్న శబ్దానికి ఉన్నటువంటి సామ్యాన్ని, ఉన్నటువంటి అంతరాన్ని ఏమంటారంటే చూపు మేర, పలుకు మేర అంటారు. అయితే ఆ రెండింటిలో చూడండి డిఫరెన్స్ అనేటటువంటివి ఉంటాయి. దీనికి ఇంకో పేరు ఏంటంటే వాన్నయనమితి అని అంటారనమాట. వాన్నయనమితి అంటారు. అలాగే పలుకుతున్న శబ్దం కంటే చూస్తున్న శబ్దం అనేటటువంటిది ముందుకు వెళ్ళిపోతుంది అనుకోండి. చూడండి, పలుకుతున్న శబ్దం వెనక్కి ఉంటే పురోగమన వాన్నయనమితి అంటారు. పురోగమన వాన్నయనమితి అంటారు. అంటే పలుకుతున్నది వెనక్కు ఉందనుకోండి, పలుకుతున్నది వెనక్కుంటే పురోగమన వాన్నయనమితి. పలుకుతున్న శబ్దం కంటే చూస్తున్న శబ్దం అనేటటువంటిది ముందు ఉండడం. అలాగే పలుకుతున్న శబ్దం కంటే చూస్తున్న శబ్దం అనేటటువంటిది వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది తిరోగమన వాన్నయనమితి అనమాట. చూస్తున్న శబ్దం ముందుంటే పురోగమన, చూస్తున్న శబ్దం వెనక్కుంటే తిరోగమన అనమాట. నెక్స్ట్ గాన్ ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ పఠనం పట్ల శిక్షణ ఇవ్వాలంటే పురోగమన వాన్నయనమితి పట్ల ఉపాధ్యాయుడు శిక్షణ ఇవ్వాలి. ప్రకాశ పఠనాన్ని పెంపొందించే మార్గాలు ఏంటంటే పాఠ్యాంశ పఠనం, ప్రకాశ పఠనం,
లో పోటీలు, అలాగే వార్తాపత్రికల పఠనం, అలాగే టెలివిజను, బాల కవి సమ్మేళనాలు, టేప్ రికార్డులు ఇవన్నింటి వల్ల ప్రకాశపట్నాన్ని పెంపొందించవచ్చనమాట. నెక్స్ట్ వన్, వాగేంద్రియాలకి ఎటువంటి శ్రమ కలిగించకుండా మనసులోనే చదివేయడం అనమాట. కంటి చూపుతోని మనసులో మౌనంగా చదువుకోవడం ఏమంటారంటే మౌనపట్నం. మౌనపట్నాన్ని గంభీరపట్నం అంటారమ్మ. మౌనపట్నాన్ని గంభీరపట్నం అంటే బయటికి చదవడం కావచ్చు, ప్రకాశపట్నం కావాలి అదే కావాలా అని చెప్పేసి అనుకోవద్దు. అది గంభీరపట్నం అంటే మౌనపట్నాన్ని గంభీరపట్నం, నిశ్శబ్దపట్నం అని కూడా అంటారు. వాగేంద్రియాలకి ఎటువంటి శ్రమ కూడా కలగదనమాట మౌనపట్నంలో. చదవాల్సిన విషయం ఏది వదలకుండా మొదటి నుంచి చివరి వరకు అమూలాగ్రం ఆసొంతం పఠించడాన్ని ఏమంటారంటే క్షుణ్ణ పఠనం అంటారు. క్షుణ్ణం అంటే మొత్తం పఠించేయడం, ఏ ఒక్కటి కూడా వదలరు. ఆమూలాగ్రం ఆసొంతం పఠించడం అనమాట. చివరి వరకు, మొదటి నుంచి చివరి వరకు పఠించడాన్ని క్షుణ్ణ పఠనం అంటారు. గాసరి బేసిడిగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒకటైనా సరే క్షుణ్ణంగా చదవడం మేలు అని అన్నది ఎవరంటే నాష్. ఓకేనండి. కొన్ని పుస్తకాలు రుచి చూసేవిగా ఉండాలి, మరికొన్ని మింగేసే విధంగా ఉండాలి, మరికొన్ని నమిలి జీర్ణం చేసుకునే విధంగా ఉండాలి. లిపి రూపంలోని భావాలను నమిలి జీర్ణం చేసుకోగలిగినటువంటి పఠనమే క్షుణ్ణ పఠనము అని చెప్పింది ఎవరంటే బేకన్. చూడండి, రుచి చూసేవిగా ఉండాలి, నమిలి మింగేసే విధంగా ఉండాలి, ఇవన్నీ అన్నది ఎవరంటే బేకన్. జడప్రాయంగా ఉన్నటువంటి అమిత జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్నటువంటి పరిమిత జ్ఞానం మిన్నా అని దేనికి వర్తిస్తుందంటే క్షుణ్ణ పఠనానికి వర్తిస్తుంది. జడప్రాయంగా ఉన్నటువంటి ఎక్కువ జ్ఞానం కంటే చైతన్యవంతంగా ఉన్న అమిత జ్ఞానం మిన్న అని చెప్పింది క్షుణ్ణపట్నం. బాహ్య పఠనం ద్వారా కానీ మౌన పఠనం ద్వారా కానీ స్థూల అభిప్రాయాల్ని గౌరవించడాన్ని ఏమంటారంటే విస్తార పఠనం అంటారు. బయటికి చదువుతున్నావా, మనసులో చదువుతున్నావా అనవసరం. స్థూల అభిప్రాయాలు అనేటటువంటివి నువ్వు గ్రహిస్తున్నావా లేదా అని చెప్పేది ఏంటంటే విస్తార పఠనము. ఓకేనండి. క్షుణ్ణపట్నం అంటే మొత్తం ఏ ఒక్కటి లేకుండా చదవగలగడం, దాన్ని క్షుణ్ణపట్నం అంటారు. బాహ్యపట్నం ద్వారా కానీ మౌనపట్నం ద్వారా కానీ స్థూల అభిప్రాయాల్ని గ్రహించడాన్ని ఏమంటారంటే విస్తారపట్నం అంటారు. అలాగే క్షుణ్ణపట్నం అంటే భాషకు విషయానికి ప్రాధాన్యం ఇస్తే, చూడండి, క్షుణ్ణపట్నం అనేటటువంటిది భాషకి విషయానికి ప్రాధాన్యం ఇస్తే, విస్తారపట్నం ఏం చేస్తుందంటే భావము, ఎంత భావం నేర్చుకున్నారు, ఎంత విషయం అనేటటువంటిది ప్రాధాన్యం ఇస్తుంది. భావానికి విషయానికి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే ఎంత అర్థం చేసుకున్నారు, ఎంత విషయాన్ని గ్రహించారు, ఎంత భావాన్ని అర్థం చేసుకున్నారు అనేది విస్తారపట్నం అమ్మ. ఎంత ఎక్కువ చదివేశారు, అలా అర్థం చేసుకున్నారా, ఏం చేశారా అనవసరం. ఎంత ఎక్కువ చదివారు అనేటటువంటిది క్షుణ్ణపట్నం అనమాట. విద్యార్థుల ప్రాథమికోన్నత దశ నుంచి పఠనోత్సాహం ప్రారంభమవుతుంది. వాళ్ళచే అప్పటి నుంచే మంచి పుస్తకాలు పఠింపజేయాలి, లేదంటే మార్కెట్లో దొరికే అనవసరమైనటువంటి పుస్తకాలు చదివే ప్రమాదం ఉంది అని పేర్కొన్నది ఎవరంటే రస్సెల్. మంచి పఠనోత్సాహం ప్రారంభమవుతుంది ప్రాథమిక ఉన్నత దశలోనే, అప్పటి నుంచే వాళ్ళకి మంచి పుస్తకాలు అనేటటువంటి ఇవ్వండి అంటాడు. విద్యార్థులు సంపూర్ణ మూర్తిమత్వం సాధించడానికి పాఠ్య కృత్యాలతో పాటు సహపాఠ్య కృత్యాలు కూడా చాలా అవసరం. వాచిక చర్యకు అక్షర రూపమే లేఖనం. వాచిక చర్య అంటే ఏంటి? భాషణం కదా. ఈ వాచిక చర్యకు అక్షర రూపం దాల్చేది ఏంటంటే లేఖనం. ధ్వని రూపంలో భాషాంశం లిఖిత రూపాన్ని సంతరించుకోవడమే లేఖనం అన్నమాట. భాషకు సహజ రూపం భాషణమైతే దాని యొక్క ప్రతిబింబం ఏంటంటే లేఖనం. భాషకి యొక్క సహజ రూపం ఏంటి? భాషించడం. కానీ దాని యొక్క ప్రతిబింబం ఏంటి? లేఖనం. భాషా నైపుణ్యాల్లో చివరిది ఏంటమ్మా? లేఖనమే కదా. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం ప్రకారం శ్రవణ గోచరాలైనటువంటి భాషా ధ్వనులను అక్షి గోచరాలుగా లిపి రూపంలో రాయడం అనేటటువంటిది లేఖనం. శ్రవణ గోచరాలంటే మనం వినడం. భాషణం అనేటటువంటిది ఏంటి? శ్రవణమే కదా. శ్రవణ గోచరాలు అంటే వినడానికి సంబంధించినది భాషణం అయితే, భాషా ధ్వనులైతే, అక్షి గోచరాలు అంటే కంటికి కనిపించే రూపంలో ఉండేటటువంటిది, లిఖిత రూపంలో ఉండేటటువంటిదే లేఖనము. అలాగే లింపతి అనేటటువంటి పదం నుంచి లేఖనం అనే పదం ఏర్పడింది. లింపతి అంటే వర్ణాలను పూయడం అని అర్థం. శ్రవణ భాషణాలు ధ్వని ఆధారమైతే పఠన లేఖనాలు ఏమవుతాయంటే లిపి ఆధారాలు. ఇప్పుడు పఠిస్తున్నామంటే లిపి రూపంలో ఉంది కాబట్టి మనం పఠిస్తున్నాం. అలాగే లేఖనం కూడా లిపికి సంబంధించింది, రాయడం అనేది. అలాగే శ్రవణం వినడము మరియు మాట్లాడడం, ఈ రెండు కూడా ధ్వనికి సంబంధించినవి, ధ్వని ఆధారాలు. మంచి దస్తూరికి ఉండేటటువంటి లక్షణాలు ఏంటంటే రీతి, సమత, స్పష్టత, వేగము, భంగిమ. తగిన రీతిలో రాయడం, సమత, స్పష్టత, వేగము, భంగిమ. అలాగే రాసే విధానం అనేటటువంటిది అక్షర రూపం స్పష్టంగా ఉండాలి. రాసే విధానం అనేది అక్షర రూపం స్పష్టంగా ఉండడం ఏమంటారంటే రీతి అంటారు. రాసేటప్పుడు అక్షరానికి మధ్య ఉండవలసినటువంటి వ్యవధానం పాటిస్తూ సమానత్వం కలిగి ఉండడాన్ని ఏమంటారంటే సమత అంటారు. అంటే ఒక అక్షరానికి ఇంకో అక్షరానికి సరిగ్గా, ఒక పదానికి ఇంకో పదం సరైన దూరం ఉండాలి, దాన్ని సమత అంటారు.
అక్షర రూపం మంచి స్పష్టంగా ఉంటే దాన్ని రీతి అంటారు. రాసే విధానం బాగుంటే దాన్ని రీతి అంటారు. రాసే విధానంలో ముఖ్యమైన దాన్ని ఏమంటారంటే స్పష్టత అంటారు. రాసే విధానంలో అతి ముఖ్యమైనది ఏంటంటే స్పష్టత. చూడండి, రీతి, సమత, స్పష్టత. రీతి అంటే రాసే విధానము అనేటటువంటిది అక్షర రూపం. అక్షరాలు అందంగా ఉండడాన్ని రీతి అంటారు. వ్యవధానం పాటించడాన్ని సమత అంటారు. అలాగే రాసే విధానంలో ముఖ్యమైనది స్పష్టత. అంటే స్పష్టత, వేగము తోడుగా సాధిస్తూ ఉండాలన్నమాట. వేగం పాటిస్తూ రాయగలగడం అనమాట. మంచి భంగిమలో కూర్చుంటే చక్కటి దస్తూరు అనేటటువంటిది వస్తుంది. మంచి భంగిమలో కూర్చుంటే చక్కని దస్తూరు వస్తుంది. ఆంధ్ర భాష మాంద్రాక్షరంబులు మధువులొలుకు గుండ్ర మత్యములు అని ఏ భాష గురించి పెద్దలు పలికారంటే తెలుగు భాష గురించి. మంచి దస్తూరు అలవాడేటట్లు చేయడానికి ఇవ్వవలసినటువంటి అభ్యాసం ఏంటంటే సూచిరాత, మేలిపంక్తి రచన లేదా దుష్టలేఖనం అంటారు దాన్ని. నెక్స్ట్, ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో అందంగా రాస్తే విద్యార్థి ఆ రాతను ఆదర్శంగా తీసుకొని దాన్ని చూస్తూ వివిధ పంక్తుల్లో కూడా అలాగే రాయడాన్ని కాపీ లేదా వరవడి లేదా మేలిపంక్తి రచన లేదా మీలిబంతి రచన లేదా దీన్నే దుష్టలేఖనం, సూచిరాత అని కూడా అంటారనమాట. ఉక్త లేఖనం అంటే ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మాటలను, వాక్యాలను విద్యార్థులు విని అక్షరాకృతులను దెప్తికి తెచ్చుకుంటూ రాయడాన్ని ఏమంటారంటే ఉక్త లేఖనం అంటారు. ఉక్త లేఖనాన్ని డిక్టేషన్ అని అంటారు. వివరంగా ఉన్నటువంటి విషయాన్ని కుదించి అతి సూక్ష్మంగా సంగ్రహంగా రాయడాన్ని ఏమంటారంటే సంక్షిప్త లేఖనం అని అంటారు. వృక్షానికి భాషా నైపుణ్యాలు మూలాలు. భాషా నైపుణ్యాలు అనేటటువంటివి మూలాలు. అవగాహన చూడండి, భాషా నైపుణ్యాలు మూలాలు, అలాగే అవగాహన శాఖోపశాఖలు, అనుభూతి అనేటటువంటివి పుష్పాలు. చూడండి, భాషా నైపుణ్యాలు మూలాలు, అవగాహన శాఖోపశాఖలు, అనుభూతి పుష్పాలు అని అన్నది ఎవరంటే కవిశేఖరుడు. ఓకేనండి. ఉక్త లేఖనంలో విద్యార్థి విని రాయాలి, సరిచూసుకోవాలి. ఉక్త లేఖనంలో ఏం చేయాలంటే ఫస్ట్ విద్యార్థి వినాలి. వినింది 3 దశలు ఉంటాయి. విని రాయాలి, రాసింది సరిచూసుకోవాలి. ఉక్త లేఖనంలో 3 దశలు ఉంటాయమ్మా. 3 సార్లు చేయాలన్నమాట. 3 సార్లు విద్యార్థి ఫస్ట్గా వినాలి, రెండోసారి రాయాలి, తర్వాత సరిచూసుకోవాలన్నమాట. నెక్స్ట్ బిట్లు చూస్తే సంభాషణ ద్వారా విద్యార్థుల్లో ఏ సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడంటే భాషణాన్ని. కథలో పాత్రల్ని విద్యార్థులచే ధరింపజేసేటటువంటి ప్రదర్శింపజేస్తాయి. అది కథలో పాత్రలను విద్యార్థులచే ధరింపజేసి ప్రదర్శింపజేస్తే దాన్ని ఏమంటారంటే నాటకీకరణం అంటారు. మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం. చూడండి, ఇక్కడ వేగము అనే వర్డ్ వచ్చిందంటే అది సమవేగ రాహిత్యము. లోకాన్ని చూడడానికి కొన్ని ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి అవసరమైంది ఏంటంటే పఠనము. లోకాన్ని చూడడానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి పఠనం అనేటటువంటిది అంత అవసరం. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగేంద్రియాల సహాయముతో తగిన వేగంతో తడబాటు లేకుండా స్పష్టంగా భావోచ్చరణ చేయడాన్ని ప్రకాశపట్నం అంటారు. పలుకుతున్న స్థానం కంటే చూస్తున్నటువంటి స్థానం ముందుకు వెళ్ళిపోతుంది. పలుకుతున్నది వెనకుందంటే పురోగమన వాన్నైనమితి. గాసిడి బేసిడ్గా చదవడం అని చెప్పింది ఎవరంటే, చదవడం కన్నా విషయం ఒకటైనా క్షుణ్ణంగా చదవమంటారు. క్షుణ్ణపట్నం గురించి చెప్పింది ఎవరంటే నాష్. గాసిడి బేసిడ్ అనగానే నాష్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భాషాపట్నం ద్వారా కానీ మౌనపట్నం ద్వారా కానీ స్థూల అభిప్రాయాల్ని గ్రహించగల పట్టణాన్ని ఏమంటారంటే విస్తార పట్టణం అని అంటారు. రాసేటప్పుడు చేతి మణికట్టు ఎన్ని డిగ్రీల కోణంలో ఉండాలంటే 42 డిగ్రీల కోణంలో ఉండాలి. లింపతి అంటే వర్ణాలను పూయడం. లింపతి అంటే అర్థం ఏంటంటే లేఖనం. లింపతి అనే పదం నుండి వచ్చింది. లింపతి అంటే వర్ణాలని పూయడం. అలాగే రాసేటప్పుడు అక్షరానికి మధ్య ఉండవలసినటువంటి వ్యవధి పాటిస్తూ సమానత్వం కలిగి ఉండడాన్ని ఏమంటారంటే సమత అంటారు. వ్యవధి పాటించడాన్ని ఏమంటారంటే సమత అంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఇది ఏ నైపుణ్యానికి చెందుతుంది అంటే భాషణం. మంచిగా మాట్లాడితేనే కదా. నోరు మంచిదైతేనే ఊరు మంచిది అవుతుంది. మంచిగా మాట్లాడే వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు అని అంటారు. కథలు చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే వాచిక చర్య. సరిగ్గా సంధి చేయలేకపోవడం ఏ దోషానికి ఉదాహరణ. సరిగ్గా సంధి చేయలేకపోవడం భాషా దోషము. భావదోషం అంటే సరిగ్గా ఉచ్చరించలేకపోవడం భావదోషం. భాషాదోషం అంటే భాషకు సంబంధించి సంధులు అలాంటివి సరిగ్గా చేయలేకపోవడం భాషాదోషం అనమాట. నెక్స్ట్, ఒక విషయాన్ని తప్పుగా చెబితే అది ఏ దోషము? భావదోషం. తప్పుగా చెప్పడం అంటే స్పష్టంగా తొందరపాటు వలన కానీ ఏదైనా సరే తప్పుగా చెప్పడాన్ని ఏమంటారంటే భావదోషం అని అంటారు. మీకు నెక్స్ట్ వీడియోలో బోధన పద్ధతుల గురించి మీకు అందిస్తానండి. అంటే వీడియో లెంతీ అవుతుందని ఆలోచిస్తున్నాను. లేదంటే ఈ వీడియోలో బోధన పద్ధతులు చాలా పెద్దది ఉంది కదా. ప్రణాళిక వినియోగము, నెక్స్ట్ బోధనాభ్యసన ఉపకరణాలు, ఈ 3 లెసన్లు మీకు నెక్స్ట్ వీడియో నిరంతర సమగ్ర మూల్యాంకనం 4 లెసన్లు నెక్స్ట్ వీడియోలో అందిస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.